ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు అస్సాంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ కొంత ప్రజలని భయాందోళన సృష్టించేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఇటీవలే పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ ఎల్పిజి సిలిండర్ కొరత సంబంధించినటువంటి అంశాలపై చర్చించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ ఎల్పిజి ఎక్కడ కూడా కొరత లేదని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజల్ని ప్యానిక్ చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కొంత ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ఈరోజు ఈ యొక్క ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఈ విధంగా కాంగ్రెస్ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో సరైనటువంటి అంశాన్ని లేవనెత్తకుండా కావాలని చెప్పేసి పార్లమెంట్ సభలను కూడా డిస్టర్బ్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచనలతో పాటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా బీజేపీ తీవ్ర స్థాయిలో ఒక వ్యూహం కూడా రచిస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని బీట్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.